వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు పరీక్షకు హాజరైన అభ్యర్థులు 10 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించాం అధికారులు. కల్లూరు అగ్రహారం వద్ద రోడ్డు ప్రమాదం. VRO అమర మృతి. అడవుల్లో భద్రతా బలగాలు నక్సలైట్ల మధ్య జరిగిన ఎదురు కాల్పులు. గాయపడిన 3 సైనికులు, 7 నక్సలైట్లు మృతి. ధర్మవరం ప్రజలు పెద్ద ఎత్తున భారీ మెజార్టీ. ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. చేనేత నాయకుడు. క్రీడేజ్లోకి వెళ్తే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలో చేనేత నాయకుడు గిరిరాజు నాగేష్ మాట్లాడుతూ ధర్మవరంలో అరాచక పాలన అంతమై శాంతి భద్రతతో పాలన కావాలని కోరుకున్నామని అన్నారు. అందుకే ధర్మవరం ప్రజలు పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించినందుకు ధర్మవరం ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆదరించడం వలన ఈ రోజు రాష్ట్రంలో సుపరిపాలన చేయడానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని అన్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు సహాయ సహకారాలతో అధికారంలోకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత నాయకులు తదితరులు పాల్గొన్నారు. సత్యకుమార్ గారు గెలిచిన శుభ సందర్భాన ఈ బొడ్రాయి వినాయకుడి దగ్గర 101 టెంకాయ కొట్టి ఆ వార్డులో 15వ వార్డులో ధర్మవరం ప్రజలందరూ వాళ్ళందరి ఆనందమే మా ఆనందమని ఇది సత్యకుమార్ గారు పదే అందరికీ పబ్లిక్ మీటింగ్ లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన ఒక్కటే మాట అంటున్నాడు, ధర్మవరం ని అభివృద్ధి చేయాలా. ఇన్ని రోజులు మీరు కష్టాలు పడినారు వదిలిపెట్టేసి ఈ రోజు నుంచి మనమందరము మన ఊరు, మన చేనేతలు కానీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరూ పూర్తిగా ధర్మవరంలో ప్రతి ఒక్కరూ బాగుంటారు ఆయన చెప్పమన్నాడు. ఆయన ద్వారా మా నోట్లు మేము చెప్తున్నాము. రాబోయే కాలంలో ఆయన మినిస్టర్ అయ్యి ధర్మవరాన్ని అతి పెద్ద అభివృద్ధి చేస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా వార్డులో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి మనము వాళ్ళు చేసిన సహాయానికి మా ఊరంత సహాయం చేయాలని చెప్పి ఇంటింటికి వెళ్లి లడ్డు పంచుతాము. వాళ్ళ సహాయ సహకారాలతోనే ఈ రోజు మన సత్యకుమార్ గెలిచినాడని చెప్పి చాలా ఆనందంగా ఉన్నాం. ఈ విజయం ధర్మవరం ప్రజలది, మనది కాదు, ధర్మవరం ప్రజలది అని చెప్పి పదే గంటాపదంగా చెప్తున్నాను. బీసీ, ఎస్టీ, మైనారిటీలు, ఓసీలు ప్రతి ఒక్కరూ సహాయం చేసి మన సత్యకుమార్ అని గెలిపించారు. అదే విధంగా పైన చంద్రబాబు నాయుడు కూడా గెలిపించారు. అది జరిగింది కాబట్టి ప్రజలందరూ ఈ విజయాన్ని కోరుకున్నారు. మూకముడిగా ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు. మాతో పాటు సత్యకుమార్ గారిని, అదే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది. ఇది అందరికీ శిరస్సు వంచి ధర్మవరం పట్టణ ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై పరిటాల, జై సత్యకుమార్, జై కూటమి. గుంతకల్ పామిడి మండలం కత్రిమాలలో VROగా పనిచేస్తున్న అమర మధ్యాహ్నం సమయంలో పామిడి నుంచి బైక్ పై వెళ్తుండగా కల్లూరు సమీపంలోని అగ్రహారం వద్ద ఎదురుగా వస్తున్న టాటా ఏసీ వాహనం అమర బైక్ ని ఢీకొనడంతో VRO తలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, 1 కూతురు ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కత్రిమల చెన్నకేశవరెడ్డి VRO అమరకి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అమర మృతి పట్ల కత్రిమల చెన్నకేశవరెడ్డి, స్థానిక మండల రెవెన్యూ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతం వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లాలో రుద్రారం గ్రామంలో గీతం యూనివర్సిటీలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ కి ఏర్పాట్లు పూర్తి చేశారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలో 41 ఎగ్జామ్ సెంటర్లలో పరీక్షలు రాయనున్న 21,762 మంది అభ్యర్థులు, సంగారెడ్డి జిల్లాలో 9,672 మంది పరీక్ష రాస్తుండగా 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అమల్లో 144 సెక్షన్ ఉంచారు. ఉదయం 10:30 ప్రారంభం కానున్న ఎగ్జామ్ను ఉదయం 10 గంటల వరకే ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించారు. 10 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించమని అధికారులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో గ్రూప్ 1 ప్రిలిమినరీ 20 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 13,056 మంది అభ్యర్థులు నేడు పరీక్షకు హాజరవుతున్నారు. పరీక్షలు సజావుగా జరిపేందుకు అధికారులు పగడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద అమల్లో 144 సెక్షన్ ఉంచారు. ఉదయం 10:30 ప్రారంభం కానున్న ఎగ్జామ్ను ఉదయం 10 గంటల వరకే ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతినిచ్చారు. 10 తర్వాత 1 నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించారని అధికారులు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్లో ఓ దారుణ ఘటన జరిగింది. భార్యాభర్తలు గొడవ జరగడంతో భర్త ఆవేశంలో భార్య రాజేశ్వరిపై ఇంటిపై కిరోసిన్ పోసి నిప్పండించాడు. ఈ ఘటనలో దంపతులిద్దరూ స్వల్ప గాయాల పాలయ్యారు. కాగా ఇల్లు పూర్తిగా దగ్నమైంది. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మీరు లేవు రాళ్ళకి మీరు లేరు ఇటు రారి అన్నకి బయటకు రారు మీరు అంతా వాళ్ళు ఏమన్నా ఇచ్చిపెట్టరు. నువ్వు తిన్నావు నువ్వు వండుకున్నావు అంటే నేను అన్నం పెడతా అంటే వద్దని అన్నాడు. అని అంటే నేను తింటా అనేసి తిన్నాడు. ఇక నువ్వు నా జీవితం పాడు చేసినావు అది అని నన్నంటే నేను కూడా అన్నా అంతే. ఇక కిరోసిన్ తీసుకొని వచ్చిండు, మొత్తం పోసిండు, ఇక నా మీదంతా పోసిండు. నేను ఎందుకు సిలిండర్ల గురించి బయటకు వచ్చిన కానీ అప్పటికే మొత్తం పేలిపోతుంది. శ్రీనివాస్ ఎల్లారెడ్డిపేట సీఏ, ప్రస్తుతం సిరిసిల్ల రూరల్ సీఏగా పనిచేస్తున్నారు. ఈరోజు మనకు పోలీసు వారి సమాచారం, ఇది పద్మనగర్ ఏరియాలో తంగలపల్లిలో ఒక ఇల్లు తగలబడుతుందనే సమాచారం వచ్చిన మేరకు మేము ఇక్కడికి వచ్చినాం. అంతలోపలనే ఫైర్ వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చి ఇక్కడికి రాగా ఇక్కడ ఫైర్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మిషనర్ తోటి దీన్ని అంటే ఫైర్ను ఆపే
ప్రయత్నం చేశారు. దాంతో మ్యాక్సిమం రెస్క్యూ ఆపరేషన్ అయింది. అదేవిధంగా ఎస్ఐ సుధాకర్ వాళ్ళ సిబ్బందితోటి వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ అప్రమత్తం చేసి దానిలో వాళ్ళ సహకారంతో ఇది ప్రయత్నాన్ని పెట్టి మ్యాక్సిమం ఇలాంటి డిస్టర్బ్ చేయకుండా క్లియర్ అయింది. అదేవిధంగా దీన్ని తదుపరి దానిలో జరిగిన సంఘటన నిర్వహిస్తూ దాని తగ్గట్టు మేము కేసు చేసి ఇన్వెస్టిగేషన్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబూజ్మఠ్ జిల్లా అడవుల్లో భద్రతా బలగాలు నక్సలైట్ల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 7 నక్సలైట్లు మృతి చెందినట్లు తందేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. జగదల్పూర్ జిల్లాలకు చెందిన డిఆర్డి ఐటీబీసీ 46వ బెటాలియన్ భద్రతా బలగాలు సంయుక్తంగా తూర్పు బస్తర్ డివిజన్ పరిధిలో నారాయణపూర్ జిల్లాలోని ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలో తుల్దుర్తి గోబెల్ అడవుల్లో ఎదురు కాల్పులు జరిగిన ఘటనా స్థలంలో యూనిఫామ్ ధరించిన 7 నక్సలైట్ మృతదేహాలు లభ్యమయ్యాయని చెప్పారు. ఘటనా స్థలం నుంచి పేలుడు పదార్థాలు, 6 తుపాకీలు, ఇతర సామాగ్రితో పాటు నక్సలైట్స్ మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్కౌంటర్లో నారాయణపూర్ జిల్లాకు చెందిన 3 గాయపడిన సైనికుల పరిస్థితి సాధారణంగా ఉందని తండేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. जिला नारायणपुर, जिला दंतेवाड़ा, जिला बस्तर, जिला कोंडाव के सीमावर्ती इलाका में थाना ओरछा क्षेत्र अंतर्गत गोबेल, बड़बेड़ा इन गांव के जंगल में सुरक्षा बल और माओवादी के बीच में मुठभेड़ हुई। मुठभेड़ के पश्चात सर्चिंग में अब तक कुल 3 महिला माओवादी सहित कुल 6 माओवादियों का डेड बॉडी रिकवर की गई थे। घटनास्थल से 2 303 राइफल, 3 12 बोर राइफल, 1 315 राइफल और बीजीएल लॉन्चर्स, बीजीएल शेल्स, काफी बड़ी मात्रा में एक्सप्लोजिव्स, आर्म्स अम्युनिशन भी रिकवर की गए थे। बरामद की गई शवों का प्राथमिक शनाख्ती के हिसाब से बीएलजी कंपनी नंबर 6 का 2 माओवादी कैडर और एरिया कमेटी मेंबर बायलार का 1 माओवादी कैडर और 1 सीएनएम कमांडर और 2 अन्य जो मिलिशिया कमांडर। यदि इनाम राशि के हिसाब से बात करें तो मतलब 2 8 लाख इनामी राशि माओवादी और 1 5 लाख और 3 1 लाख के इनामी राशि का माओवादियों का डेड बॉडी रिकवर की गई थे। ये अभियान में जिला नारायणपुर, दंतेवाड़ा, बस्तर कोंडागांव का डीआरजी टीम, साथ 45 बैटलियन आईटीबीपी और सीआरपीएफ 195 बैटलियन का भी काफी एक सकारात्मक भूमिका रहा। और इस अभियान में हमारा डीआरजी नारायणपुर का 3 जवान जो घायल हुआ, तीनों की स्थिति अभी खतरा से बाहर है और बेहतर इलाज के लिए उन्हें रायपुर में भर्ती की गए थे और बहुत जल्दी वो स्वास्थ्य का लाभ प्राप्त करके पुनः ड्यूटी में लौटाया जाएगा। और इस अभियान में बेहतर एक इंटर डिस्ट्रिक्ट कोऑर्डिनेशन का एक उदाहरण रहा, क्योंकि पूर्व बस्तर डिवीजन इलाका है जो जिला बस्तर, जिला नारायणपुर, जिला दंतेवाड़ा, जिला बीजापुर और कोंडागांव के जो 5 जिला के संगम क्षेत्र माना जाता है। इस इलाके में अलग अलग स्पेशल फोर्सेस और अलग अलग सीएपीएफ तैनात होकर कार्यरत थे। आपस में बेहतर तालमेल के साथ कल हमको काफी एक बेहतरीन परिणाम जो कई वर्षों के पश्चात पूर्वी बस्तर डिवीजन में प्राप्त हुआ है और हम आने वाले समय में और बेहतर रणनीति के साथ इस क्षेत्र में और अभियान संचालित करेंगे। 2 दिन पहले 6 तारीख की रात को 4 जिलों की टीम, 4 जिलों की डीआरजी बस्तर फाइटर्स, दांतेवाड़ा, नारायणपुर, कोंडागांव और जगदलपुर, चारों की टीमें अलग अलग जगह से दांतेवाड़ा और नारायणपुर के सीमावर्ती क्षेत्र में गोबेल, इरपनार, भटबेड़ा के आसपास में नक्सलियों की सूचना पे गए थे। वहाँ पे कंपनी नंबर 6 और आमदई एरिया कमेटी, बारसूर एरिया कमेटी और अन्य सीनियर नक्सलियों की सूचना पे हम गए थे। तो घेराबंदी किया और मुठभेड़ चली। कल दिन भर मुठभेड़ चली रुक कर। शाम में जब सर्च किया गया तो 7 वर्दीधारी नक्सलियों के हथियार में शव बरामद हुए हैं। टीम अभी भी जंगल में है, बाहर नहीं आई है। बाकी जानकारी टीम के आने के बाद दी जाएगी। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు పరీక్షకు హాజరైన అభ్యర్థులు 10 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించాం అధికారులు. కల్లూరు అగ్రహారం వద్ద రోడ్డు ప్రమాదం, విఆర్ఓ అమరమృతి.
అడవుల్లో భద్రతా బలగాలు నక్సలైట్ల మధ్య జరిగిన ఎదురు కాల్పులు, గాయపడిన 3 సైనికులు, 7 నక్సలైట్లు మృతి. ధర్మవరం ప్రజలు పెద్ద ఎత్తున భారీ మెజార్టీ, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు, చేనేత నాయకుడు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి వేతే న్యూస్. లక్ష్యం సమాధితం.